చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నాను చూడు అంటూ పాట పాడుకోవడానికి ఇదేమీ దసరా బుల్లోడు కాలం కాదు, ఇస్మార్ట్ శంకర్ కాలం. ఓసే, నీ పిచ్చి వేషాలు ఇస్మార్ట్ తులసి దగ్గర సాగవు, జాగ్రత్త. ఇదేమీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కాదు, 50% రిజర్వేషన్ ఆడవాళ్ళకి అని చెప్పినట్టు ఆదిత్య నాకు అనడానికి. ఇక్కడ ఆల్రెడీ ఎప్పుడో డిసైడ్ అయిపోయిందమ్మా. తులసి ఒకసారి డిసైడ్ చేసుకుంది అంటే ఫిక్స్ అయిపోయినట్టే, అదే ఫైనల్. నువ్వు రన్నర్ లాంటి దానివే, పరిగెత్తడం తప్ప నీ వల్ల ఏం కాదు, పోవే. ఫోన్లో ఎవరు తులసి? పచ్చబొట్టు వేయించుకుని ఆదిత్య నిరకాటంలో పెట్టింది కదే. దాందేముందమ్మా, వేయించుకుంది పచ్చబొట్టే కదా, కావాలంటే చెరిపోయొచ్చులే. ఇవాళ రేపు పచ్చబొట్టు తీసే టెక్నాలజీ కూడా వచ్చినట్టే ఉంది. లేజర్ ట్రీట్మెంట్ల కాలం ఇది, నువ్వేం వారీ కావద్దు. అది కావాలని దాని జీవితం మీద మచ్చ పెట్టుకుంటే మనమేం చేస్తాము? ఎవరి రాతకి ఎవరు బాధ్యులు కారు. అయినా దేవుడు రాయాలి గాని అది రాసుకుంటే సరిపోతుందా? రాసుకున్నవన్నీ జరుగుతాయనుకుంటే ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు. ఇప్పుడు అబ్బాయిలున్నారనుకో, పెద్ద పెద్ద హీరోయిన్లందరూ నా భార్య కావాలని రాసుకుంటారు. అంత మాత్రాన పెళ్ళిళ్ళు అయిపోతాయా? నేను ఉన్నాను, ముఖ్యమంత్రిని కావాలని రాసుకుంటాను. అంత మాత్రాన అయిపోతానా? అదేదో నన్ను ఉడికించాలని చేసిందమ్మా, నువ్వేం వరి కాకు. ఏరా లక్ష్మీ ఆదిత్య. ఏంటి లక్ష్మీ ఆదిత్య అంటున్నాన్రా. తలకాయ ఏమన్నా తిరుగుతుందా? లక్ష్మీ ఆదిత్య ఏంటే? వీడు ఎప్పటికీ తులసి ఆదిత్యనే. రే, అది చేతి మీద నీ పేరు పచ్చబొట్టు వేయించుకుందిరా, చూసావా నువ్వు? నాకు వీడియో కాల్ చేసి మరీ చూపించింది. భలే రిజర్వ్ చేసుకుందిరా నిన్ను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, జరి కూర్చో. ఎక్కడికి రా? కూర్చో. నేను కూడా నీ పేరుని టాటూ వేయించుకుంటాను, ఎవ్వరు ఏమన్నా పట్టించుకోను. బండాపురా, నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. ఏయ్, ఓవర్ అంటావంటే ఓవరు? అది కాని భర్త పేరు వేయించుకున్నప్పుడు ఖచ్చితంగా అయిపోతుంది అనుకుంటున్నావా? నా భార్య పేరు నేను టాటూ వేయించుకుంటే తప్పే ఉందే? ధైర్యంగా ఉండమన్నాను కదా అని ఓవర్ స్పీడ్ వెళ్ళమాకురా. స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, టైం వచ్చే వరకు వెయిట్ చెయ్యి. అదేదో చేసిందని నన్ను పిలిచి చెప్తున్నావు కదా, నేను కూడా టాటూలు వేయించుకుని మా అమ్మకి చూపిస్తాను. నా దృష్టిలో నా భార్యగా నువ్వు కన్ఫర్మ్, కానీ అది కాదు కదా. ఎందుకురా అనవసరంగా గొడవలు? నా కొడుకుని రెచ్చగొడుతున్నావా అని మళ్ళీ పంచాయతీకి వస్తుంది. ఎప్పుడు చూడు ఆవిడ నన్ననడం, నేను ఆవిడననడం, ఇదే కదరా సీన్ రిపీట్ అవుతుంది. నువ్వు బండాపు ముందు. ఆపరా, ఆపు. నువ్వు వెళ్ళు, పూజకి టైం అవుతుంది. అత్తే చేస్తుంది కదా. చేస్తుంది. లక్ష్మి పిచ్చి బాగా పట్టింది మా అమ్మకి. అంతేలేరా, నీకేమో నా పిచ్చి. నిన్ను
అమ్మా పద, గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం. వదిన వాళ్ళు వచ్చాక కలిసి వెళ్దాం. పిలిచింది వదినే కదా. ఏంటత్తయ్య ఇక్కడ నిలబడ్డారు? రండి గుళ్ళోకి వెళ్దాం. పూర్ణ కలిసి పూజ చేసేది వదినే కదా. ముందు వదిన వాళ్ళని దర్శనం చేసుకొని. గుడిలో వెనక ముందేంటమ్మా, ఇక్కడ అందరూ ఒకటే. కావాలంటే ఆ హోమాలేవో వాళ్ళు చేసుకోవచ్చు. దానికి మనం గుడిలోకి వెళ్ళడానికి ఏమైంది? పద వెళ్దాం. తులసి, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావే. రే, ఇది గుడిరా. పిచ్చి పిచ్చిగా వాగితే కళ్ళు పోతాయి. అయితే దేవతలా ఉన్నావు. ఛీ, పోరా. మనల్ని మీ అమ్మ చూస్తే అక్కడ పూజ కంటే ముందిక్కడ భజన మొదలవుతుంది. అసలే నువ్వు పెద్ద పప్పు గడివి కదా, ధైర్యం తక్కువ. పో. అమ్మ ప్రియా, అక్కడే ఉన్నారేంటి? అన్నయ్య త్వరగా రండి. వస్తున్నామన్నయ్య. ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు గుళ్ళోకి రారా? మీరు మళ్ళీ ప్రత్యేకంగా అమ్మా, పూజ ఎవరి పేరు మీద చేయమంటారు? ఆదిత్య పేరు మీద పూజ జరిపించండి. ఇలా ఇవ్వండి అమ్మా. అమ్మా, మీకు పూజ ఎవరి పేరు మీద చేయమంటారు? తులసి పేరు మీద పూజ చేయండి పంతులు గారు. ఆదిత్య పేరు మీద కూడా. అలాగేనమ్మా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ
తాం ఆవహజాత వేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తనాద ప్రబోధినీం శ్రీం దేవీముపహ్వయే శ్రీర్మాదేవి జుషతాం. అదేంటే దుర్గా, పూర్ణ కలశం సమర్పించే లక్ష్మీ పేరు మీద పూజ చేయించటం మర్చిపోయావేంటి? నేను చెప్తాను కదా పిన్ని, నువ్వెందుకు తొందరపడతావు? అమ్మా గోత్రనామాలు చెప్పండి. పైడిపాల గోత్రం. హనుమగంటి అమ్మా, గోత్రం మీరు కూడా చెప్పండి. సాంబయ్య, ప్రియ. హనుమకంటి గోత్రం. అలాగే ఓం తచ్చయ్యోరా వృణీమహే గా. అత్తయ్య, ఆ తులసిని చూసావా ఎన్ని నగలు వేసుకొచ్చిందో? అవన్నీ గిల్టు నగలు అయ్యుంటాయి. దానికి గిల్టు నగలు వేసుకోవాల్సిన అవసరం ఏముంది? కొండంత మేనమామ అండగా ఉన్నాడుగా, కొనిచ్చాడేమో. ఓం హనుమకంటి గోత్రోద్భవస్య సాంబయ్యనామధేయస్య ప్రియానామధేయస్య తులసీనామధేయస్య ఆదిత్యానామధేయస్య పైడిపల్లి గోత్రోద్భవస్య తులసీనామధేయస్య పైడిపల్లి గోత్రోద్భవస్య దుర్గమ్మానామధేయస్య పైడిపల్లి గోత్రోద్భవస్య కృష్ణప్రసాద్ నామధేయస్య ఆపండి పంతులు గారు. సహ కుటుంబానాం. ఏమైంది దుర్గా? గోత్రాలు మార్చి చదువుతుంటే మీరు మాట్లాడరేంటండి? నేను వినలేదు. పంతులు గారు, ఇప్పుడు మీరు చదివిన గోత్రం ఏంటి? అది అమ్మగారు ఆదిత్యానామధేయస్య పైడిపల్లి గోత్రోద్భవస్య తులసీనామధేయస్య పైడిపల్లి గోత్రోద్భవస్య. ఈ గుడికి మేము కొత్త, మీరు కొత్త. ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళం. మా గోత్రం మీరెలా మార్చి చదువుతున్నారు? అలా చదవమని చెప్పారేమో. ఎవరు గోత్రాలు మారుస్తారు? వాళ్ళకేం అవసరం? ఎందుకు అనవసరంగా అభండాలు వేస్తావు? ముగ్గురు గోత్రాలు ఒకసారి చెప్పడం వల్ల పొరపాటుగా చదివేశానమ్మా. దేవుడు ముందు గోత్రాలు మార్చి చదివితే ఎలా? అమ్మా, గోత్రాలు సంతృప్తి కోసం చదువుకునేవే. పార్వతిని తల్లి అని, శివుణ్ణి తండ్రి అంటారు. ఈ గోత్రనామాలు మీ తృప్తి కోసం చదివేవే. బాగా చెప్పారు పంతులు గారు. ఏదో మన తృప్తి కోసం చెప్పుకోవడమే గానీ వచ్చే నష్టమేమీ లేదు. ఎవరేంటో ఆ అమ్మవారికి గాని భగవంతుడికి గాని తెలీదా? నష్టం లేదని మీ పొరపాటుని సమర్థించుకోవాలని చూస్తున్నారా? వదిలే దుర్గా, పొరపాటైందని అంటున్నారుగా. పంతులు గారు, మళ్ళీ మొదటి నుంచి చదవండి. ఒకసారి మంత్రం చదివేసిన తర్వాత అది మళ్ళీ వెనక్కి వస్తుందా? అమ్మా, పొరపాటును చదివానని చెప్తున్నాను కదా, అబద్ధాలు ఆడాల్సిన పని లేదు. వదిలే వదినా. నువ్వు మాట్లాడు మాకు ప్రియా. నీ మనసులో కోరిక అదే కదా, మా గోత్రం దాని గోత్రం అవ్వాలనే కదా. అందుకే వదిలే వదిలే అంటున్నావు. అలా జరగడం నీకు సంతోషమేమో, నాకు కాదు. అవతల పెళ్లి నిర్ణయించుకున్నాం, అవన్నీ నిర్విఘ్నంగా జరగాలని ఇక్కడికొస్తే ఇక్కడ ఇలా జరుగుతోందేంటి? దీనికి ఆదిత్యకి పెళ్లి జరగాలి. అలాంటిది మారిస్తే గీరిస్తే దీని గోత్రం మార్చాలి, కానీ దాని గోత్రం మా గోత్రం చేయడం ఏంటి? అమ్మా, అంతా హడావిడిగా ఉంది. మీరు చేయించే పూజా విశేషం తెలిసి అందరూ వాళ్ళ వాళ్ళ అమ్మాయిల వివాహాల కోసం పూర్ణ కుంభాలు సమర్పించడం కోసం వచ్చారు. ఈ సందర్భంలో 3 గోత్రాలు ఒకేసారి వినడం వల్ల కాస్త తడబడ్డాను. క్షమించడమ్మా. మళ్ళీ మొదటి నుంచి పూజ చేస్తా. నీ వల్ల పంతులు గారు క్షమాపణలు చెప్పారా? అయ్యయ్యో, ఆయన చేయకూడని తప్పండి అది. అమ్మా,
మీరు వెళ్ళి కళ్యాణలక్ష్మి పూజా హోమం చేసి ఆ హోమాగ్నితో పొయ్యి వెలిగించి పొంగలి వండి పూర్ణ కుంభకలశం అమ్మవారికి సమర్పించాలి. మరి తీర్థ ప్రసాదాలు ఇవ్వరా? పూర్ణ కుంభకలశం అమ్మవారికి సమర్పించేదాకా ఉపవాస దీక్షలో ఉండాలి. ఆ తర్వాతే ప్రసాదం. ఛ, ఈ సంగతి ముందే తెలుసుంటే స్నానం చేయకముందే ఇంచక్క పండ్లు తినేదాన్ని. అమ్మా దుర్గమ్మ గారు, మీ కాబోయే కోడల్ని ముందుగా కూర్చోబెట్టండి. మిగతా వాళ్ళందరినీ ఆవిడ వెనకాల కూర్చోబెట్టండి. మిగతా వాళ్ళు నా కోడలతో పాటు ఎలా కూర్చుంటారు పంతులు గారు? పూజ కూర్చోవాల్సింది లక్ష్మీనే కదా. పెళ్లి కాని ఆడపిల్లలు ఎవరు కూర్చున్నా తప్పు లేదమ్మా. మీ కోడలి పక్కన ఇంకో 4 కన్నెపిల్లలు కూర్చుంటే అమ్మవారి మనస్సు సంతోషిస్తుంది. సకల సౌభాగ్యాలకి లక్ష్మి ప్రధానం. ఈ లక్ష్మీ అమ్మవారి పూజ చేసిన తర్వాత మీరు హోమం చేద్దురుగాని. మీ కోడలి పక్కన కూర్చున్నంత మాత్రాన మిగిలిన వాళ్ళు పూజ చేస్తున్నట్టు కాదమ్మా. ఇక్కడ పూజ చేసేవాళ్ళు ప్రధాన కర్త. ఎంతమంది అమ్మవారిని సేవిస్తే అంత అమ్మ మనసు కరుణిస్తుంది. అమ్మవారిని అష్టలక్ష్మి అంటారు. ఇక్కడ మీరు పూజ చేసిన తర్వాత ఈ పూజా ఫలం దక్కడానికి హోమం చేస్తున్నాం. ఆ హోమంలో పూర్ణాహుతి చేస్తాము. ఆ హోమాగ్నితో పొయ్యి వెలిగించాలి. తరువాత మిగిలిన భక్తులందరూ వెలిగిస్తారు. అదే చేత్తో మొదట మీరే పూర్ణం కూడా అమ్మవారికి సమర్పించాలి. ఎంత సంబరం ఉంటే అంత సంతోషిస్తుంది అమ్మవారు. పూజకి ప్రధానం మేమని పంతులు గారు చెప్పారు కదా, మీరు వెనకాల కూర్చోవచ్చు కదా. భోజనాలకు కూర్చున్నట్టు మాతో సమానంగా కూర్చోవాలా? అమ్మా, ఏంటిది ప్రతి చోట? నాకు తెలుసులేరా, నువ్వు మాట్లాడుకో. జైన్ దుర్గమ్మ ఇలా మమ్మల్ని వెక్కిరించడానికేనా, తక్కువ చేస్తూ అవమానించడానికేనా పిలిచింది? పిలిస్తే మీరేమనుకుంటారులే, అన్నింటికీ మీరే ముందుంటున్నారుగా. మేమేమీ ఎగబడ్డం లేదు. అవకాశం ఉందంటేనే పంతులు గారు చెప్పినట్టే చేస్తున్నాం. తులసి, నువ్వేం మాట్లాడుకో. తనంటేనే నేను మాట్లాడాల్సి వచ్చింది. ఇదిగో దుర్గమ్మ, ఎక్కడ పూజ చేసినా పూజ పూజే. నేను వెనక కూర్చొని పూజ చేసినా, ముందు కూర్చొని పూజ చేసినా అమ్మవారి దీవెన అందరికీ సమానంగానే ఉంటుంది. పూజ చేయించేది నేను. నువ్వే చేయిస్తున్నావు, కానీ అమ్మవారిని పూజించకూడదు అనే హక్కు నీకు లేదు. దేనికే వాదనలు? వదిన చెప్పినట్టు కొంచెం వెనక్కి జరిగి కూర్చుందాం. గుడిలో వెనక ముందు ఏంటమ్మా, మీరు కూర్చోండి. తులసి, మనమంతా ఓ కుటుంబం, రక్త సంబంధం ఉన్నవాళ్ళం. ఎక్కడైతే ఏంటి? పంతులు గారు, మీరు కానివ్వండి. మీరిద్దరు అక్కడ కూర్చోండి. తప్పు లేదండి. మీ ముందు ఖాళీగా ఉండటం కంటే అందరూ కూర్చుంటేనే మంచిది. మీరిద్దరు అక్కడ కూర్చోండి. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం లక్ష్మీదేవ్యై నమః. సర్వే దేవతాభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వాభ్యసాదికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.
యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుత్తరః తత్ర శ్రీర్విజయో భూత ధ్రువా నీతిర్ మమ కరుణాం కరుణాతరంగితాక్షీం రఘుపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసోదరాం పద్మవక్త్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేవ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమవయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సర్వంతాం సర్వసంపత్ప్రదాత్రీం ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అమ్మ, సర్వ సంపదలకు లక్ష్మీ అమ్మవారు ప్రతీతి. ఆ అమ్మ సంపద ఇస్తుంది. ఆ సంపద అనుభవించడానికి శక్తి కావాలి. ఆ శక్తిని ఆదిపరాశక్తి జగజ్జనని ఇస్తుంది. అమ్మ, సర్వ సంపదలకు లక్ష్మీ అమ్మవారు ప్రతీతి. ఆ అమ్మ సంపద ఇస్తుంది. ఆ సంపద అనుభవించడానికి శక్తి కావాలి. ఆ శక్తి ఆదిపరాశక్తి జగజ్జనని ఇస్తుంది. అమ్మవార్లందరూ అక్క చెల్లెళ్ళే. పూజ తర్వాత చేసే హోమాగ్నితో పులగం వండి అది జగజ్జననికి పూర్ణ కలశంతో సమర్పిస్తారు.